తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో చెయ్యని ఒక కాన్సెప్ట్. అదేందనేది నేను మీకు షూట్ తర్వాత చెప్తా. స్వీట్ తీసుకుంటాము, అంటే మన ఇష్టం ఏదని తీసుకోవచ్చు. ఇది చాలా ఫేవరెట్, అంటే చాక్లెట్స్. ఇప్పుడు నాతో చాక్లెట్స్ ఉన్నాయి, ఈ చాక్లెట్స్ నేనే తింటా. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనం కార్బ్ లోడింగ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. కార్బ్ లోడింగ్ మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేస్తున్నా, మెన్స్ ఫిజిక్ చేస్తున్నా, లేదా ఫిట్నెస్ షూట్ చేస్తున్నా, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నా, ఏదైనా ఫోటో షూట్ చేస్తున్నా, దానికి ఒక రోజు ముందు మనం కార్బ్ లోడింగ్ చేస్తాము. సో కార్బ్ లోడింగ్ ఎందుకు చేస్తామంటే, మనం 3 months 4 months ఏదైతే కటింగ్ ఫేజ్ లో డైటింగ్ చేస్తున్నామో ఆ డైట్ లో కార్బోహైడ్రేట్స్ డౌన్ చేస్తాము. సో అప్పుడు ఏమైతే ఫ్యాట్ డ్రాప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బాడీ ఫ్లాట్ గా కనబడుతుంది, అంటే ఉన్న మజిల్ మాస్ కూడా ఫ్లాట్ గా కనబడుతుంది. సో షూట్ రోజు మజిల్ పంప్ కావాలి, పాప్అవుట్ కావాలి, వాస్కులారిటీ ఇంప్రూవ్ కావాలంటే మనం ఒక్క రోజు ముందు కార్బ్ లోడింగ్ చేస్తాము. సో కార్బ్ లోడింగ్ లో ఏం చేస్తామంటే, ఎవ్రీ మీల్, అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 meals తీసుకుంటారు లేదా 6 meals తీసుకుంటారు అంటే ఎవ్రీ మీల్ లా 50 grams కార్బోహైడ్రేట్స్ వచ్చేటట్లు, 25 grams ప్రోటీన్ వచ్చేటట్లు మనం క్యాల్కులేట్ చేసుకొని ఎవ్రీ మీల్ తీసుకుంటాము. చాలా మంది బాడీ బిల్డర్స్, ఇప్పుడు టైం అప్రాక్స్ గా 3:45 అవుతుంది ఈవినింగ్. సో మీరు నెక్స్ట్ నాది రేపు ఫోటోషూట్ ఉంది, ఫిట్నెస్ ఫోటోషూట్. సో రేపటికి బాడీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఫిట్నెస్ ఫోటోషూట్ వీడియో కూడా మీకు సపరేట్ గా రేపు అప్లోడ్ చేస్తా, ఈ డే తర్వాత నెక్స్ట్ డే. సో సింపుల్ గా నేనేం చేస్తున్నా అంటే, రైస్ మేము అగ్రికల్చర్ చేసాం కాబట్టి పాలిష్ తక్కువ ఉంటుంది మాతోన. సో నేను బ్రౌన్ రైస్ ఏం తీసుకుంటలేను. మీరు ఒకవేళ బ్రౌన్ రైస్ తీసుకోవాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. నేను రైస్ చూడొచ్చు, నేను మీకు ఈ వీడియోలో కనబడుతుందా లేదా, నేను పిఐపి సైడ్ చికెన్, ఎగ్స్ సింపుల్ గా. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇదే కార్బ్ లోడింగ్ లా, అంటే ఒక రోజు ముందు షూట్ కి లేకపోతే కాంపిటీషన్ కి ఒక రోజు ముందు వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తింటారు. అంటే బర్గర్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఇష్టమైన పిజ్జా కావచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఏదన్నా కార్బ్ లోడింగ్ హై చేస్తారు. హై చేసి అదేంటంటే కొంచెం రిస్కీతోన కూడిన పని, నాతోన కాదు. నేను కార్బ్ లోడింగ్ కూడా మాక్సిమం ఎంత వీలైతే అంత క్లీన్ కార్బ్ లోడింగ్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు ఈ కార్బ్ లోడింగ్ లా సింపుల్ గా మాక్సిమం 3 కార్బ్ లోడింగ్ ఉంటాయి. ఒకటి స్వీట్ పొటాటో, లేదా ఓట్స్, లేకపోతే రైస్. ఈ మూడింటితోనే కార్బ్ లోడింగ్ చేస్తా. ఎవ్రీ మీల్ లా 50 grams కార్బ్స్ వచ్చేటట్టు చూసుకుంటా. అట్లా 5 or 6 meals తీసుకుంటా. బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకు మీల్ టు మీల్ అర్థమవుతుంటది. బాడీ క్విక్ గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఎట్లా కనబడాలో దాన్ని బట్టి మనం కార్బ్ లోడింగ్ చేస్తాము. పంప్, వాస్కులారిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఫోటోషూట్ లో చూస్తారు నెక్స్ట్ వీడియోలా. ఓకే, ఇది సింపుల్ గా కార్బ్ లోడింగ్ గురించి. అండ్ ఆల్సో ఈ కార్బ్ లోడింగ్ రోజు డిజాస్టర్ ఏంటంటే, వాటర్ తక్కువ తీసుకుంటాము. డే మొత్తంలో 1 liter వాటర్ తీసుకుంటాము. వీలైతే 1 liter కంటే తక్కువ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు 4 అవుతుంది కదా, 6 తర్వాత మళ్ళా రేపు షూట్ వరకు వాటర్ 0 వాటర్ తీసుకోము. వాటర్ బంద్ చేస్తాము ఆ డ్రై లుక్ రానికే. సో కార్బ్ లోడింగ్ అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే. సోడియం కూడా తక్కువనే ఉంటుంది కార్బ్ లోడింగ్ లో. జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని క్లీన్ కార్బ్స్ పెట్టుకుంటున్నాను నేను. సో అప్రాక్స్ గా 500 mg సోడియం ఉంటుంది మనకు. సప్లిమెంట్స్ కూడా ఏం యూస్ చేస్తామంటే, ఒకటి పొటాషియం యూస్ చేస్తాము, ఇంకొకటి డెండలైన్ అనే న్యాచురల్ డైరోటిక్ యూస్ చేస్తాము. ఓకే, ఇది కార్బ్ లోడింగ్ గురించి. నేను మీకు ఫర్దర్ గా ఇంకా ఇప్పుడు ఇదే వీడియోలో ఇంకా ఫర్దర్ గా చూపిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద. సో నిన్న కార్బ్ లోడింగ్ గురించి మాట్లాడినాము. ఈ రోజు ఫైనల్ షూట్ డే. ఈ షూట్ డే స్పెషల్ ఒక దానికోసం తీస్తున్నా. ఇప్పటి వరకు ఫిట్నెస్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో చెయ్యని ఒక కాన్సెప్ట్. అదేందనేది నేను మీకు షూట్ తర్వాత చెప్తా. సో ఇప్పుడు షూట్ డే రోజు షూట్ కి 2 hours బిఫోర్ కార్బ్ లోడింగ్ సేమ్ నిన్న చేసినట్లే 200 grams స్వీట్ పొటాటో, 100 grams చికెన్ తీసుకున్నా 2 hours బిఫోర్. ఇప్పుడు షూట్ 10:30కి, ఇప్పుడు 10:10 అవుతుంది. 10:10 అవుతుంది. 20 minutes 25 minutes బిఫోర్ స్వీట్ తీసుకుంటాము. అంటే మన ఇష్టం ఏదని తీసుకోవచ్చు. ఇది చాలా ఫేవరెట్, అంటే చాక్లెట్స్. ఇప్పుడు నాతో చాక్లెట్స్ ఉన్నాయి, ఈ చాక్లెట్స్ నేనే తింటా. ఇది కిట్ క్యాట్ సగమే ఉంది, మా బుడ్డో టైగర్ తిన్నాడు వీడు. సో ఇవి నేనే తింటా, అంటే ఏదో వీడియోలు చెప్పినందుకు కాదు.
ఫ్రిడ్జ్ లెటర్ అంటే డీప్ ఫ్రిడ్జ్ లెటర్ అట్లయింది. సో ఇవి తిని షూట్ చేసాము, ఎందుకంటే షుగర్ స్పైక్ అయినప్పుడు బ్లడ్ మంచిగా పంప్ అవుతుంది, మీకు వాస్కులారిటీ మంచిగా ఇంప్రూవ్ అనిపిస్తుంది ఫోటోషూట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అన్ని ఇంపార్టెంటే. ఒక 10-15 మినిట్స్ లైట్ వెయిట్తో పంప్ చేసి షూట్ స్టార్ట్ చేస్తాం అంతే. డిస్గాస్టింగ్ ఏంటంటే మాట్లాడుతున్నా కానీ నిన్న ఈవినింగ్ నుంచి ఒక 5:36 నుంచి వాటర్ లేదు. ఫేవరెట్ ఏంటంటే ఇవన్నీ తినొచ్చు. ఓకే, షూట్లో కలుద్దాం. షూట్ ఎట్లయితుందో కూడా మీకు లైటింగ్ ఎవ్రీథింగ్ నేను చూపిస్తా. లెట్స్ గో. స్ట్రిక్ట్ గా డైట్ చేసే వాళ్ళు ఇది చూసి ఏడుస్తారు, కానీ తప్పదు. నెలలు డైట్ చేసినాక తిన్న చాక్లెట్స్ ఇవి. ఓకే, వి డిజర్వ్. లెట్స్ స్టార్ట్. ఫైనల్ గా షూట్ అయితే అయిపోయింది. నిన్న ఈవినింగ్ నుంచి నేను ఒక్క చుక్క వాటర్ కూడా తాగలే. అంటే ఎండాకాలం ఎట్లుంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ షూట్ ఎందుకు తీసినామంటే, ఒక్క నిమిషం, ఈ షూట్ ఎందుకు తీసినామంటే యూట్యూబ్లో ఫిట్నెస్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్లా వీడియో నాకు తెలిసి రాలేదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను డెఫినెట్గా. అంటే బ్రేకప్ మేక్స్ బాడీ బిల్డర్ అని చాలా వీడియోస్ ఉన్నాయి. ఎట్లుంటాయి అంటే లూజ్ టీ షర్ట్ వేసుకొని వాడు ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, జిమ్లో పోయి అదే లూజ్ టీ షర్ట్తో వర్కౌట్ చేసి టీ షర్ట్ ఇప్పుతాడు, బాడీ వస్తుంది. సో అది కాదు, నేను ఈ కాన్సెప్ట్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ బ్రేకప్ మేక్స్ బాడీ బిల్డర్ లెక్కనే, కానీ ఆ కాన్సెప్ట్ కాదు, కొంచెం డిఫరెంట్. ఎట్లా తీసినామంటే రిఫరెన్స్ కోసం చెప్తున్నా, నేనేం హీరోని కాదు. దంగల్ ఆమీర్ ఖాన్ ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఫిట్ ఉన్న బాడీని లావ్ చేసి మళ్ళీ లావ్ ఉన్న బాడీని 6 ప్యాక్ తీసి మనకి ఎట్లా చూపించిండో, నేను అదే ఒక్క యూట్యూబ్ వీడియో కోసం తీసిన. ఒక యూట్యూబ్ వీడియో నాకు అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 10 to 15 minutes వీడియో, ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది అది. సో దానికోసం తీసిన ట్రాన్స్ఫర్మేషన్ ఇది. నేను కూడా 6 ప్యాక్తో ఉంటుండే. ఇన్స్టాగ్రామ్ నా పాత ఫోటోలు చూసి అర్థమవుతుంది. అదే బాడీని నేను ఖరాబ్ చేసి, ఆ ఖరాబ్ అయిన బాడీని నేను బల్క్ చేసి, మళ్ళీ బల్క్ అయిన బాడీని 6 ప్యాక్ తీసి, ఇదంతా ప్రాసెస్ ఒక 6 monthsలో చేసి. సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నేను చేసింది ఒక్క వీడియో కోసం. ఆ వీడియో మీకు May 1st week or May 10th రిలీజ్ అవుతుంది. వచ్చినప్పుడు మాత్రం ధమాకా ఎట్లుంటుంది అంటే తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు ఈ కాన్సెప్ట్లో వీడియో తీయలేరు. వీడియో కానీ ఈ కాన్సెప్ట్లో తీయలేరు. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే జిమ్ పోతారో వాళ్ళకి తెలుసు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికే, బాడీ చేంజ్ చేయడానికే ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ పడుతుంది, ఎంత సాక్రిఫైసెస్, ఎంత పైసలు ఖర్చు అవుతాయి అనేది తెలుసు. ఎవరైతే ఈ ప్రొఫెషన్లో ఉండరో, ఎవరైతే ఒక్కసారైనా ట్రాన్స్ఫర్మేషన్ చేసిరో, లేదా ఇప్పుడిప్పుడే జిమ్లో జాయిన్ అయినా సరే హార్డ్ వర్క్ ఎట్లుంటుందో మీకు తెలుసు, డైట్ కానీ వర్కౌట్ కానీ. సో నేనేమంటున్నా అంటే ఉన్న బాడీని ఖరాబ్ చేసి మళ్ళీ 6 ప్యాక్ తీసి అది అంత ఈజీ కాన్సెప్ట్ అయితే కాదు. కాకపోతే తీసిన మీరు సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకంతోన. సో మీ సపోర్ట్ అయితే కావాలి. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నథింగ్. సో అది కాన్సెప్ట్ వస్తుంది, వీడియో వస్తుంది. అంటే నేను ఒక ప్రామిస్ అయితే ఒకటి చెప్తా. ఇప్పటి వరకు జిమ్లో కాలు పెట్టని వాళ్ళు కూడా ఆ వీడియో చూసిర్రంటే అరే ఒకసారి జిమ్లో జాయిన్ అవుదాం రా అని ఒక థాట్ వస్తుంది ఎస్పెషల్లీ. ఓకే, ఇది ఓకే. ఇఫ్ యు లైక్ ద వీడియో, హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.